సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గంలో మనమంతా నడవాలని RG1 GM డి లలిత్ కుమార్ కోరారు. సివిల్ ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా RG1 GM కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఇంజనీర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా RG1 GM డి లలిత్ కుమార్ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వారి నీరాండంబరార్థ భారత జాతీయ అభివృద్ధికి చూపిన అంకిత భావం వలన వారికి భారతరత్న బిరుదు లభించిందని, బ్రిటిష్ వారు సైతం ఆశ్చర్యపోయే విధంగా వారి ఆలోచనలు ప్రతిభ ఉండేదని, ఇప్పుడున్న ఇంజనీర్లు వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రపంచం యొక్క కానీ ఈ యొక్క సమాజం యొక్క పురోగతిలో ఇంజనీర్స్ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఇది ఆర్కిమెడిస్ ఒక మాట అనేవాడు, నాకు ఒక ప్లేస్ కనుక చూపిస్తే భూమిని నిలబెడతాను ఒక రాడ్ మీద. అట్లా మొదలైన ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్. ఒక యాపిల్ పడిపోతే న్యూటన్ దాన్ని పట్టుకొని ఎందుకు పడ్డది అని పట్టుకొని అక్కడి నుంచి న్యూటన్స్ లాస్ ఆఫ్ ఫిజిక్స్తో మొదలైంది సైన్స్. అట్లా దగ్గర నుంచి ఈరోజు మనం మార్స్ మీదకి పోవడము, చంద్రమండలానికి పోవడము, ఇటు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్లో కానీ, అట్లనే క్వాంటమ్ కంప్యూటర్స్లో కానీ ఎంతో పురోగతి సాధిస్తున్నది ప్రగతి. అన్నింటిలో కూడా ఇంజనీర్స్ రోల్ ఉన్నది. దీనిని ఇట్లానే ముందుకు తీసుకోవడంలో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా మన సింగరేణి యొక్క పురోగతికి, మన తెలంగాణ ఇండియా పురోగతికి అందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా అందరికీ. ఈ కార్యక్రమంలో ఏజెంట్ రమేష్, శ్రీనివాస్, అధికారులు శివనారాయణ, రామదాసు, రమేష్, రవీందర్, ప్రసాద్, సాయిలు, ప్రసాద్, మల్లేష్, శాంబశివరావు, అశోక్ రావు, హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.